ఏరకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీరనమందున మీరకు మీ గురువులాజ్ఞ మేదిని సుమతి. భావం: ఓ సుమతి, చెట్టు నుండి పచ్చికాయలు కోయరాదు, బంధువులను నిందించరాదు, ఇది తప్పు. యుద్ధం నుండి పారిపోరాదు, గురువుల ఆజ్ఞలను అతిక్రమించరాదు. లావుగలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు, గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. భావం: ఓ సుమతి, శరీర బలం గలవాని కంటే బుద్ధిబలం కలిగిన నీతిపరుడే గొప్పవాడు. ఈ భూలోకంలో ఎంత పెద్దదైన ఏనుగునైనా ఉపాయము చేత మావటివాడు లోబరుచుకొని ఎక్కుతాడు కదా. సిరితా వచ్చిన వచ్చును సలలీతముగ నారికేల సలిలంబంగిన్, సిరితా పోయిన పోవును కరిమృంగిన వెలగపండు కరణిని సుమతి. భావం: ఓ సుమతి, టెంకాయ లోపలికి నీరు వచ్చినట్లు సంపద తెలియకుండానే వస్తుంది. ఏనుగు మృంగిన లేదా పురుగు పీల్చివేసిన వెలగపండులోని గుజ్జువలే సంపద తెలియకుండానే మాయమవుతుంది. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునందనరగా బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. భావం: ఓ సుమతి, కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకము చేసినా దాని బుద్ధి ఎలా మారదో అలా చెడ్డవాడికి మంచి పదవిని ఇచ్చి ఎంత గౌరవంగా చూసినా వాడు తన చెడు బుద్ధిని వదలడు. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున ద్రానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి. భావం: అవసరమునకు పనికిరాని చుట్టము, నమస్కరించి వేడినను కోరిక నెరవేర్చని భగవంతుణ్ణి, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును. కమలములు నీట బాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్, దమదమ నెలవులు దప్పిన దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. భావం: ఓ సుమతి, కమలమునకు నివాసము నీరు. ఆ కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత మిత్రుడగు సూర్యుని వేడిచే కమిలిపోవును. అలాగే మానవులు తమ తమ నివాసములను విడిచిపెట్టినచో తమ స్నేహితులే విరోధులుగా మారి బాధించును. ఇది నిజమని గ్రహించాలి. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్, దెప్పలు గజెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. భావం: ఓ సుమతి, సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరుతారు. చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక బారు నేరును, ద్విజుడున్ దొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతి. భావము: ఓ సుమతి, రుణము ఇచ్చువాడును వైద్యుడును ఎల్లప్పుడూ ఆగకుండా ప్రవహించే నదియును బ్రాహ్మణుడును మొదలైనవి దొరికే ఊరిలో ఉండాలి. అవి లేనట్టి ఊరిలో ఉండరాదు. తల నుండు విషము ఫనికిని వెలయంగా దోక నుండు వృచ్చికమునకును దళతోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. భావం: ఓ సుమతి, పామునకు తలయందు విషముండును, తేలుకు విషము తోకలో ఉండును. కానీ దుర్మార్గుడైన మనిషికి తల తోక ఎనక శరీరమంతయూ విషము ఉండును.